ఏపీ రాజకీయాల్లో వంగవీటి పేరుకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఆ కుటుంబం రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అయితే దివంగత నేత వంగవీటి మోహనరంగ తర్వాత ఆ కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోయారు. వంగవీటి భార్య రత్నకుమారి ఒకసారి, ఆయన కుమారుడు రాధాకృష్ణ మరోసారి ఎమ్మెల్యేలుగా గెలిచినా రాజకీయంగా పట్టు సాధించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం నుంచి వంగవీటి కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం హీటు పుట్టిస్తోంది. అంతేకాకుండా ఆమె త్వరలో ఒక ప్రధాన పార్టీలో చేరనున్నారని కూడా చెబుతున్నారు. దీంతో వంగవీటి ఆశా కిరణ్ అడుగులు హాట్ టాపిక్ అవుతున్నాయి. గత కొంతకాలంగా తండ్రి పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న వంగవీటి ఆశా కిరణ్ రాజకీయంగా క్రియాశీలం అవ్వాలని ఆలోచిస్తున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. దాదాపు ఏడాది కాలం నుంచి రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల పేరుతో పర్యటిస్తూ తన సామాజిక వర్గ నేతలు, వంగవీటి రంగ అభిమానులను కలుస్తూ సంప్రదింపులు జరుపుతున్న ఆశాలత ఇప్పుడు ఒక పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. తన సోదరుడు రాధాకృష్ణ టీడీపీలో ఉండడంతో తాను ఎలాంటి నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా ప్రయోజనకరంగా ఉంటుంది అనే దిశగా ఆమె చర్చలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే రాధా టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో పదవులు దక్కలేదని, అసంతృప్తితో ఉన్న ఆశా కిరణ్ కూటమిలోని జనసేనలో చేరే విషయమై సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె త్వరలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలవనుండడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలో ఒక జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టడంతో పాటు కృష్ణానది ఒడ్డున రంగా ఘాట్ నిర్మించాలని ఆశా కిరణ్ కోరుతున్నారు. ఈ రెండు ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని త్వరలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలవనున్నట్లు ఆమె స్వయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆశాలత జనసేనలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం ఎక్కువైందంటున్నారు. ఇప్పటికే జనసేన పార్టీకి కాపు సామాజిక వర్గం ఫాలోయింగ్ ఎక్కువగా ఉందన్న అంచనాల నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన తనకు ఆ పార్టీ మెరుగైన అవకాశాలుంటాయనే ఆలోచనతోనే ఆశాలత అటువైపు అడుగులు వేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.